లక్ష పెట్టుబడి పెట్టండి, ఏడాదికి 48% లాభం సొంతం చేసుకోండి. ఉపాధి కోసం అల్లాడే సామాన్యులు, రిటైర్మెంట్ డబ్బును దాచుకోవాలనుకునే వృద్ధులు, సులభంగా డబ్బు సంపాదించాలనుకునే ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, ఇలా ఒక్కరిద్దరు కాదు, దేశవ్యాప్తంగా వేలాది మందిని ఆకర్షించిన నమ్మబలికిన మాయ మాటిదే. ఈ మాటల వెనక దాగున్న వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం షేర్స్ బజార్, కిసాన్ పరివార్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రధాన నిందితుడు నానావత్ భూపాల్ నాయక్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటూ ఉండగా, ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి 30 ఏళ్ల అట్లూరి ప్రసన్న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం ఇప్పుడు సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరి భూపాల్ నాయక్? సామాన్యులను ముంచిన ఈ వేల కోట్ల సామ్రాజ్యం ఎలా పుట్టింది? ప్రసన్న మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? మహబూబాబాద్ జిల్లాకు చెందిన నానావత్ భూపాల్ నాయక్ అనే ఒక సాధారణ పెట్రోల్ బంక్ కార్మికుడు రాత్రికి రాత్రే కోటేశ్వరుడిగా ఎలా మారాడు అనే కథ వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఒకప్పుడు చేతిలో చిల్లి గవ్వలేక ఇబ్బంది పడిన భూపాల్ నాయక్ ప్రజల బలహీనతలను, అధిక లాభాల ఆశను పెట్టుబడిగా మార్చుకోవాలని ప్లాన్ చేశాడు. అందులో భాగమే 2020లో హైదరాబాద్లోని కూకట్పల్లి, కొండాపూర్లు కేంద్రాలుగా ప్రారంభమైన షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్ సంస్థలు. ఈ సంస్థల ద్వారా భూపాల్ నాయక్ ఆడిన హైటెక్ డ్రామా అయితే అంతా ఇంత కాదనే చెప్పాలి. షేర్స్ బజార్ సంస్థ అత్యాధునిక స్టాక్ ట్రేడింగ్ చేస్తోందని, అందువల్ల ఇన్వెస్టర్లకు భారీ లాభాలు వస్తాయని నమ్మించాడు. ఇక కిసాన్ పరివార్ పేరుతో ప్రకృతి వ్యవసాయం ముసుగేశాడు. రైతుల నుంచి వందలాది ఎకరాల భూములను సమీకరించి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామని, దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని పెట్టుబడిదారులకు పంచుతామని ప్రచారమే చేశాడు. ఈ మాయాజాలాన్ని నమ్మి సామాన్య మధ్యతరగతి కుటుంబాలే కాకుండా ఉన్నత విద్యావంతులు, రిటైర్డ్ అధికారులు, చివరికి కొందరు ప్రభుత్వ అధికారులు సైతం కోట్లాది రూపాయలను భూపాల్ నాయక్ ఖాతాల్లోకి బదిలీ చేసేశారు. 2022 నాటికే బాధితుల సంఖ్య 1200 దాటిపోయింది. మొదట్లో నమ్మకం కలిగించడం కోసం కొందరికి లాభాలు పంచిన భూపాల్ నాయక్ గతేడాది సెప్టెంబర్ నుంచి అసలు రంగు బయటపెట్టాడు. లాభాల చెల్లింపులు పూర్తిగా నిలిపివేసి ఫోర్జరీ పత్రాలతో లేని భూములకు రికార్డులు సృష్టించి భారీ మోసానికి తెరలేపాడు. పెట్టుబడులు పెట్టిన బాధితుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో మునిగిపోతున్న నౌక నుంచి తప్పించుకోవాలనే ప్లాన్తో భూపాల్ నాయక్ విదేశాలకు పారిపోవడానికి ముమ్మర ప్రయత్నాలే చేశాడు. ఇదే సమయంలో గుజరాత్లోనూ భూపాల్ నాయక్పై మరో చీటింగ్ కేసు నమోదైంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అనుకున్నట్లుగానే దేశం విడిచి పారిపోవడానికి ఎయిర్పోర్ట్కు చేరుకున్న భూపాల్ నాయక్ను గుజరాత్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పీటీ వారెంట్పై అతన్ని హైదరాబాద్కు తరలించగా ఈఓడబ్ల్యూ అధికారులు ప్రస్తుతం సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇదే సమయంలో ఊహించని విధంగా కంపెనీ ఆర్థిక లావాదేవీల రహస్యాలు తెలిసిన డైరెక్టర్ అట్లూరి ప్రసన్న న్యూయార్క్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడం ఈ కేసును పూర్తిగా కూడా మార్చేస్తుంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు, మల్లేశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న. సీఏ పూర్తి చేసిన అత్యంత ప్రతిభావంతురాలైన ఆమె అమెరికాలో మాస్టర్ ఫైనాన్స్ పూర్తి చేసి కొద్ది రోజుల క్రితమే అక్కడ ఉద్యోగం కూడా సంపాదించారు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో తన స్నేహితులతో కలిసి కారులో ఒక దేవాలయానికి బయలుదేరగా సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వీరి కారును వెనక నుంచి వచ్చిన మరో వాహనం అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రసన్నతో పాటు మరో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. షేర్ బజార్ కంపెనీ స్థాపన, దాని రిజిస్ట్రేషన్ వ్యవహారాల వెనుకున్న ప్రసన్నే కీలక పాత్ర పోషించారని సమాచారం. పెట్టుబడిదారులతో కుదుర్చుకున్న వందలాది లీగల్ అగ్రిమెంట్స్లో డైరెక్టర్ హోదాలో ప్రసన్న సంతకాలే ఉన్నాయి. ఇక్కడ కంపెనీకి సంబంధించిన కొన్ని వందల కోట్ల రూపాయల బ్యాంక్ లావాదేవీలు ఆమె పేరు మీదే నడిచాయి. విచారణ ముమ్మరంగా సాగుతున్న సమయంలో ప్రసన్న ఇండియాకొస్తే కేసు కొలుక్కొస్తుందని భావించారు. ఇదే సమయంలోనే ఆమె అమెరికాలో ప్రమాదానికి గురి కావటం సంచలనంగా మారింది. దీంతో కేసుపై కొత్త అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. కంపెనీ గుట్టంతా తెలిసిన కీలక డైరెక్టర్ ప్రసన్న మరణంతో ఈ కేసు దర్యాప్తు మరింత సంక్లిష్టంగా మారింది. ఇప్పుడు ఈ అంతర్జాతీయ మలుపుల వెనక దాగున్న మిస్టరీ ఏంటో పోలీసులే తేల్చాలి.